అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలి, అందులో ముఖ్యంగా ఆరోగ్యకరమైన పంటలను పండించాలనే ఉద్దేశంతో అనంతపురం జిల్లా రైతులు పెద్ద ఎత్తున కార్యానికి తలపెట్టినటువంటి నేపథ్యం, భారీ ఎత్తున రైతులను కలిపి అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలని రైతు మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మనతో చాలామంది ఉన్నారు పెద్దలు. సరే ఏంటి సార్ ఈ సభ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి? డిసెంబరు 23వ తేదీ రైతు దినోత్సవం అన్నమాట. మరి ఈ రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరినీ కూడా ఒక చోట కలిపి ప్రస్తుతం రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మరి వాటికి పరిష్కార మార్గాలు, ఆ దిశగా ఆలోచన చేయాలనేది ఒక ఆలోచన అన్నమాట. ముఖ్యంగా రైతులు ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం, చాలా సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఏ విధంగా మనం దాన్ని బయట వేయాలా అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నగా ఉంది. మరి ఇప్పుడున్నటువంటి వ్యవసాయ సంక్షోభానికి కానివ్వండి, రైతుల దుస్థితికి కానివ్వండి, ముఖ్యమైనటువంటి కారణం ఈ రసాయనాలతో చేసేటటువంటి వ్యవసాయం అన్నమాట. మరి ఈ రసాయనాలు లేని వ్యవసాయాన్ని మరి ఏ విధంగా మనం రైతుల్లోకి తీసుకొని పోవాలనేది కూడా ఒక అజెండా పెట్టుకొని ఇక్కడ చేరినటువంటి సంస్థలన్నీ కూడా ఆలోచన చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా ఎక్కువ విస్తృతంగా రైతుల్లోకి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం ఇప్పటికే చేస్తున్నటువంటి రైతులను కొంతమందిని కూడా వాళ్ళకు గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కొంచెం సన్మానం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తే కానీ మనకు ఆరోగ్య భద్రత, ఆహార భద్రత రెండు కూడా సమస్య అవుతుంటాయి. రైతులకు కూడా జీవనోపాధుల భద్రత కూడా సమస్యగానే ఉందన్నమాట. వీటికన్నిటికీ కూడా ఒక సమూలమైనటువంటి పరిష్కారం కావాలా అని చెప్పినంటే తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులందరినీ కూడా తిప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ప్రయత్నంలో భాగంగానే దీన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సార్ ఏం చెప్తారు సార్, ప్రకృతి వ్యవసాయం అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది సార్? ఆ వైపుగా రైతులు మళ్ళీ అవకాశం ఉంది? ఇది ప్రకృతి సాయమే వ్యవసాయం అని మనం ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి, నా పేరు నాగరాజు, చెన్నౌత్పల్లి మండలం బసంపల్లి గ్రామం, శ్రీ సత్యసాయి జిల్లా. ఇక్కడ నేను 13 సంవత్సరాల నుంచి నేను కృషి చేస్తుంటే నాకు వచ్చిన ఆలోచన ఏమంటే, మనం ప్రకృతి సాయమే వ్యవసాయం అనేది మర్చిపోయాం. రసాయనాలు వేసి భూసారం, మనిషి సారం, పర్యావరణం మొత్తం పాడైపోతున్నాయి. కాబట్టి దీన్ని ఆలోచన చేస్తే మేము కూడా భయపడ్డాం ఫస్ట్లో. అంటే ఆవుతో పేడ వేస్తే పంటలు పండుతాయని ఆశ్చర్యం, పెద్దలు మనకు నేర్పించలే కదా, చూపించలే కదా. మన ఇలాంటిది భగవంతుడు మనకు ఏదో కొద్దిగా చూపించాడనమాట. గతంలో మన వాళ్ళు ఎలా ఉన్నారు అనేదాన్ని బేస్ చేసుకుంటే ప్రకృతిలో అద్భుతంగా మనకి పంచభూతాలు, గోమాత, ప్రకృతి, ఇంత తప్ప రైతుకు ఇంక వేరే అవసరమే లేదు. మనం ఎవరి చుట్టూ తిరిగినా ఏం చేసినా కూడా మట్టికి కావాల్సిన సారం ఏంది, పంటకు కావాల్సిన ఫలితం ఏమి అనేది అద్భుతంగా మేము ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత మాకు కూడా చాలా అద్భుతంగా తెలిసింది. అందుకోసం మేమేం చేస్తున్నాం, ప్రతి జిల్లా నుంచి తెలంగాణ ప్లస్ ఆంధ్ర, ప్రతి జిల్లా నుంచి ఒక రైతును, ఆదర్శ రైతును గుర్తించి వాళ్ళకి ఇక్కడ అవార్డు, సన్మానం అనే కార్యక్రమం ఏర్పాటు చేసాం అనంతపురం జిల్లాలో. కాబట్టి ఇక మనం ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎంత మోతాదు ఇవ్వాలనేది మేమే సాక్ష్యం. ఎందుకంటే సూక్ష్మంలో మోక్షం ఉన్నారు. రైతు ఏమీ కష్టం మామూలే రైతు, కానీ విధానం, పద్ధతి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇప్పుడు మనిషికి ఆరోగ్యం ఎట్లుందంటే, ఇప్పుడు మేము పండించిన ఆహారం తిన్నవాళ్ళు నొప్పులు లేవు. మా అమ్మ 80 ఏళ్ళ వయసు, నొప్పులు అనేది కంటిన్యూ మేము 6 నెలలు ఆ ఫుడ్ ఇచ్చాను నేను, నా తోటలోనే, ఆ ఇంట్లోనే. ఆమెకు నొప్పుల్లో ఇప్పుడు అలాగే ఎవరు తీసుకున్నా కూడా అదే విధంగానే ఉంది పరిస్థితి. కాబట్టి దీన్ని మేము ఏ విధంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆదర్శ రైతులను ఎన్నుకొని జిల్లాకు ఒక వ్యక్తిని తయారు చేస్తే ఆ జిల్లాలో ఆ వ్యక్తిని చూసుకొని మిగతా మండలాలు మారుతాయి, పల్లెలు మారుతాయి అనేది మా ప్రధాన ఉద్దేశం. కావున మంచి ఆహారం అనేది ప్రజలకు చాలా అత్యవసరం. ఆసుపత్రికి పోతున్నారు, అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు. ఎందుకు? ఆహారమే కదా. ఆహారం బాగుంటే ఆరోగ్యం, అనారోగ్యం ఎందుకు వస్తుంది? రాదు. దీని ప్రధాన ఉద్దేశం రైతుకు ఆదాయం. గోమాత ఉండాలి, గోమాత ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ గోమాత పేడ మూత్రమే భూమికి అత్యంత పవిత్రమైన సారం. కాబట్టి రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలం. ఈ కాన్సెప్ట్ మేము అది ఆ మూలం అనేది తెలుసుకున్నాం, మూలాధారం. ఖచ్చితంగా 100% రైతుకు ఇంట్లో ఆవు ఉంటే ఏ ఇబ్బందులు లేవన్నమాట. నిత్యం ఆదాయం, పచ్చని ఆరోగ్యం. ఈ కాన్సెప్ట్ను మేము తీసుకెళ్తున్నాం. మరి మీ ఆర్టీవీ ద్వారాగా మేము కూడా రైతులందరికీ మీరు తెలియజేయాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. ప్రకృతి మనకి దేవాలయం, ఆ ప్రకృతిలో రైతు దేవుడు. సరే, ఇప్పుడు ఎక్కడ చూసినా మన తినే ఆహారం విషతుల్యమైంది అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాకపోతే పంటల వరకు వచ్చేటప్పటికి రైతుకి గిట్టుబాటు లేని పరిస్థితులు. ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీతే రైతుకి గిట్టుబాటు అవుతుందా? ఎలా ఉంది మీ విశ్లేషణ? మేము వ్యవసాయం చేసేటప్పుడు మేము ఈ ఫర్టిలైజర్స్ వాడేవాళ్ళం కాదు. ఉదాహరణకి 1970లో మేము ఢిల్లీ వగలు పండించేవాళ్ళం.
ఆ రోజుల్లో మినిమం అంటే కూడా ఒక 20 పల్లాలు మాకు పండేటివి. మొత్తం మా ఖర్చులన్నీ పోయి కూడా ఆ రోజు 500 రూపాయలు డబ్బులు మిగిలేది. ఈనాడు వ్యవసాయం చేస్తే కూలీలు పుట్టరు. ఈ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి రైతు, ఇది దేశానికి నష్టం. ఇది ఎప్పుడైతే రైతులకు అనుసంధానం చేస్తారో అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. మరి దీన్ని రాంగ ఏం చేస్తున్నారంటే ఈ పొలిటికల్గా అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, లేనిపోని ఫ్యాక్టరీలన్నీ పెట్టించేసి రైతులను ఎత్తిన అనవసరమైన ఫర్టిలైజర్స్ అన్ని రుద్ది రైతుల్ని సర్వనాశనం చేసేశారు. ఇంచుమించు ఈ 40 సంవత్సరాల్లోనే రైతులు గిట్టుబాటు ధర లేక 6 లక్షల మంది రైతులు చనిపోయారు. కానీ రాజకీయ నాయకులు కానీ కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలాంటి చలనం లేదు. మా డబ్బు మాకు వస్తే చాలు, దేశం ఎక్కడ పోతే ఏముంది, రైతులు ఎక్కడ నాశనం అయిపోతే ఏముంది, వాళ్ళు పండించింది మేము శుభ్రంగా తింటున్నాం, లేదా హాస్పిటల్కి పోయి మందులు తెచ్చుకుంటున్నాం, రోగాలు కొనుక్కుంటున్నాం అనే ఆలోచన చేస్తున్నారు. కానీ అనవసరమైన దాని ఎంట పడుతున్నాడు మానవుడు. డబ్బు అవసరం లేదు, ఎంత అవసరమో అంతే అవసరము. అనవసరంగా డబ్బు ఎట్టబడి దేశాన్ని నాశనం అయిపోతూ ఉంది, రైతాంగం నాశనం అయిపోతుంది. 165% ఉండే రైతాంగంలో కనీసం అంటే కూడా 195% రైతులు గిట్టుబాటు ధర లేదు. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాము, అయ్యా 1968లో బియ్యం 100 రూపాయలు, జీతం 100 రూపాయలు, నీ జీతం ఏమో 1,00,000 రూపాయలకు పాయా, నా బియ్యం ఇప్పుడు 3,600 రూపాయలు, నేను ఏ విధంగా బతికేది? కనీసం 6,000 రూపాయలు అయితే మేము రైతులు బతుకుతామని మొరబెట్టుకున్నా కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకుంటాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆలోచన చేయండి రైతాంగాన్ని. రైతులు ఉంటే దేశాన్ని బతికిస్తారు. రైతుల్ని చంపద్దండి, రైతులను బ్రతకనిస్తే దేశానికి ఎంతో రెవెన్యూ పెరుగుతుందని చెప్పుకుంటున్నాం. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు పట్టించుకోవడం లేదు. మరొకసారి కూడా గవర్నమెంట్కి మేము విన్నపం చెప్తున్నాం, ఆలోచన చేయండి. ఈరోజు బియ్యం 3,600 రూపాయలు ఒక బస్తా, కనీసం 6,000 రూపాయలు అయితేనే రైతు అంతో ఇంత బ్రతకగలుగుతాడు. కాబట్టి 600 రకాల పంటలు పండిస్తారు రైతు. ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం మీద నారాజు గారు ఎంతో కృషి చేస్తున్నారు. భూమికి ఆరోగ్యం అయితేనేమి, మనిషికి ఆరోగ్యం అయితేనేమి, ఈ పద్ధతి పాటించడం వల్ల ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది, ప్రతి రైతు బాగుపడతాడు. దీని అంతటికీ కూడా మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు నేను, మేమంతా దీనికంతా కలిసి చేతనైనంత వరకు కృషి చేస్తున్నాం. సార్ ఏం చెప్తారు సార్, మనకు రసాయనాలు లేని వ్యవసాయం అనేది రాబోయే కాలంలో చూడవచ్చా? ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్ళీ అవకాశం ఉందా పూర్తి స్థాయిలో? ఉంది. ఎందుకంటే ఆలోచన చేస్తే, మన మైండ్ ఆలోచన చేస్తే ఉంటుంది. జై గోమాత. నా పేరు వెంకటరమణారెడ్డి, మాది ధర్మవరం వసంతపురం గ్రామం. నేను గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ప్రకృతి ఆహారమే అందిస్తున్నాను. ప్రకృతి ఆహారం వైపు వస్తే చాలా బాగుంటుంది. అందరికీ ఆరోగ్యము, ఆవు వలన ఆరోగ్యము. ఆవు అంటే ఇంక అన్ని సంపద ఉన్నట్లే, ఇంకా మనకి ఇంట్లో ఇంకోటి ఏం లేదు. నేను కూడా ప్రతి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే బాధ అనిపిస్తుంది ఇప్పటికీను. ఎందుకు ప్రకృతి వైపు రాలేకున్నారు? ఒక కావుతోనే 30 ఎకరాలు చేయొచ్చని పాలేకర్గా చెప్తున్నారు. దాంట్లో మా నారాజు గారు నిరూపించారు. మన చీనీ చెట్ల గురించి కానీ ఇంకోటి కానీ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎందుకు దీనివైపు రాకుండా అని బాధ అనిపిస్తుంది మాకు. అందుకని మేము 23వ తేదీ రజాక్ ఫంక్షన్ హాల్లో ఈ వ్యవసాయం గురించే మాట్లాడాలి. రైతులతో అందరితో అనుసంధానం చేసి ఎలా చేయాలి, ఎట్లా చేసుకోవాలి, ఎందుకు మనం అటువైపు పోలేకుండా రసాయనం. ఈరోజే మా ప్రతి వాడు ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్, లైఫ్ అంతా, థైరాయిడ్ లైఫ్ అంతా వేసుకోండి, ప్రతి దానికి లైఫ్ అంతా వేసుకో. ఈరోజు క్యాన్సర్ ఎక్కడ చూసినా ఎందుకు వస్తుంది? ఓహో, ప్రకృతి ఆహారం తీసుకుంటే ఈ విధంగా ఉంటుందా అనే దాని మీద మేము ఈ విధంగా ఈ ప్రోగ్రాము మా నాగరాజు గారు వీళ్ళంతా అందరూ కలిసి, రైతులు అంతా కలిసి దీన్ని చేస్తున్నాము. ఇదే. జై గోమాత, జై హింద్. ఇది మొత్తం మీదైతే మాత్రం మనం తింటున్న ఆహారం ఎందుకంటే విషతుల్లా అవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీ దీని మీద ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక శ్రద్ధ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యంతో కూడినటువంటి భూమి ఉంటుంది, అలాగే ఆరోగ్యంతో కూడినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి ఆహారమే ప్రధానం. కాబట్టి ఆహారం విషతుల్యం కాకుండా రసాయనాలు లేకుండా పండించే పంటలను ఖచ్చితంగా ప్రతి రైతు పండించే విధంగా చర్యలు మొదలయ్యాయి. ఆ రకంగా ముందుకెళ్తే మాత్రం అందులో అనంతపురంలో నిర్వహించేటువంటి సదస్సు ద్వారా ఎంతోమంది రైతుల్ని, వందలాది మంది రైతుల్ని కూడా ఈరోజు అవగాహన సదస్సులు కూడా నిర్వహించబోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ నుంచి ప్రారంభమైతే గ్రామస్థాయి వరకు వ్యవసాయం వరకు వెళ్తే కనుక ఖచ్చితంగా, ఎందుకంటే రాబోయే కాలంలో మన రాబోయే జనరేషన్కి ఆరోగ్యమైన ఆహారాన్ని అందించేందుకు మనం శాయశక్తుల కృషి చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ వక్తలు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV అనంతపురం.